సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్స్ లైక్ ద సోల్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పుకున్నాము. సో అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫర్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇంటర్ఫేస్ గా కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటర్ గా కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ ప్రొవైడర్ గా కానివ్వండి. సో వివిధ రకాలుగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ని అది పర్ఫామ్ చేస్తుంది. సో అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే దీని వెనకాల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మనకి రిసోర్స్ ఎలొకేటర్ గా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం మనం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్సెస్ ని డిఫరెంట్ యూజర్స్ కి లేదా డిఫరెంట్ ప్రాసెస్ కి ప్రాపర్ గా ఎలొకేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం అనమాట. అయితే ఈ రిసోర్స్ ఎలొకేషన్ జరిగేటప్పుడు ఈ జరిగే క్రమంలో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే ఒక యూజర్ ప్రింటర్ కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ యూజర్ కి ఆ ప్రింటర్ అనే రిసోర్స్ ని అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ముందు కనిపించే ఫ్రంట్ ఎండ్ లో కనిపించే ఏమెంట్ టాస్క్ ఇది. కానీ దీని బ్యాక్ వెనకాల జరిగే టాస్క్ ఏంటంటే ఈ రిక్వెస్ట్ ని తీసుకోవటము, రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసిన తర్వాత ఆ రిసోర్స్ ని ఆ యూజర్ కి అలొకేట్ చేయటము. సో వీటిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కాలింగ్ అనేది జరుగుతుంది అనమాట. కాలింగ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి ఏమంటారు ప్రింటర్ యొక్క స్టేటస్ ని తెలుసుకొని, ఓకే అంటే ప్రతిదీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్స్ లో జరుగుతుంది. ఈ కాల్స్ ని మనం సిస్టమ్ కాల్ అంటాం అనమాట. సిస్టమ్ కాల్స్. సో ఒక చిన్న ఆపరేషన్ జరగాలంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేవి అక్కడ యాక్షన్ లోకి రావాలి. సో ఈ సిస్టమ్ కాల్స్ అన్నిటిని కలుపుకొని మనకి ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మన జనరల్ టర్మ్స్ లో చెప్పుకోవాలనుకుంటే మనము ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక దేనికి కానీ ఒక పని చేయమని చెప్పినప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాం, మెసేజ్ పాస్ చేస్తాం ఆర్ వి విల్ సింప్లీ కాల్ దెమ్, రైట్? సో కాల్ చేసినప్పుడు ఆ యాక్షన్, కాలింగ్ అనే యాక్షన్ జరిగినప్పుడు మనకి ఆ సర్వీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లోనే మనము మన చెల్లి కానీ తమ్ముడిని కానీ లేకపోతే ఈవెన్ మమ్మీ డాడీని కూడా మనం మనం అడుగుతుంటాం పలానా వస్తువు తీసుకొని రా అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీఆర్ పర్ఫార్మింగ్ ఏ యాక్షన్ కాల్డ్ కాల్ ఆర్ పర్ఫార్మింగ్ ఏ టాస్క్ కాల్డ్ కాల్. సో వీఆర్ కాలింగ్ దేర్ అండ్ వీఆర్ గెటింగ్ ఏ సర్వీస్ ఫర్ దట్ కాల్. సో ఇక్కడ కంప్యూటర్ లో కూడా జరిగే ప్రతి ఆపరేషన్ కి వెనకాల డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో కాల్ అనేది ఏం లేదు, ఇంటరాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ రిసోర్సెస్ ఆర్ డిఫరెంట్ డివైజెస్ ఇన్ ద కంప్యూటర్. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఆపరేషన్ ని లేదా ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి దాని వెనకాల చాలా సిస్టమ్ కాల్స్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట. లేదా ఒక ఫైల్ ని మీరు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర కాపీ చేయాలనుకోండి, సో ఆ సందర్భంలో కూడా డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ అనేవి అక్కడ మనకి ఏమంటారు యాక్షన్ లో ఉంటాయి. సో అవి జరిగితేనే మనకి సక్సెస్ఫుల్ గా కాపీ అనే ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పాయింట్ వైజ్ ఒకసారి చూసుకుందాము సిస్టమ్ కాల్స్ అంటే ఏంటిది, అండ్ దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ టాపిక్. So system calls provide an interface to the services made available by an operating system. So first line మనకి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇట్స్ interface, system calls are interface to the services or interface to the services provided by the operating system. So operating system కి అండ్ ఒక యూజర్ కి, ఆపరేటింగ్ సిస్టమ్ చేసే సర్వీసెస్ కి మరి యూజర్స్ కి మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్ ని మనం ఇక్కడ ఇంటర్ఫేస్ ని మనం సిస్టమ్ కాల్స్ అంటున్నాం అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే యూజర్ కాల్ చేస్తున్నాం, అంటే మనం ఒక ఆపరేషన్ చేయమని ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, సిస్టమ్ కాల్ ని ఇన్వోక్ చేస్తుంది. ఆ సిస్టమ్ కాల్ అనేది ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది చేసి పెడుతుంది అనమాట. Okay, these calls are generally available as routines written in C and C++.
రిటర్న్స్ రొటీన్స్ ఆర్ ఫంక్షన్స్. నార్మల్ గా ఈ ఫంక్షన్ కాల్స్ అనేవి మనకి సిలో కానీ సి++లో కానీ రాయడం జరుగుతుంది. వీటిని రొటీన్స్ అంటారు లేదా ఫంక్షన్ కాల్స్ అంటారు. మీకు ఆల్రెడీ సి++ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫంక్షన్స్ కాన్సెప్ట్ మీకు గుర్తున్నట్టయితే ఒక టాస్క్ జరగటానికి మనం ఒక ఫంక్షన్ రాస్తాం, అవునా? ఒక అడిషన్ అనేది టాస్క్ జరగాలంటే మనము యాడ్ అనే ఒక ఫంక్షన్ రాస్తాం. సో ప్రతి యాక్షన్ కి మనం ఒక ఫంక్షన్ రాస్తాం అనమాట. సో ఇక్కడ సిస్టమ్ కాల్స్ కూడా మనకి సి అండ్ సి++లో రాసిన ఫంక్షన్స్ లాంటివి, ఫంక్షన్స్ అవి. సో ఎప్పుడైతే మనకు ఒక నెసెసిటీ వచ్చిందో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడానికి, సింపుల్ గా మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇట్స్ లైక్ ఫంక్షన్ కాలింగ్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని నేర్చుకున్నారు కదా. సో ఎప్పుడైతే మనకు ఒక టాస్క్ చేయాలో సింపుల్ గా ఫంక్షన్ ని కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ అనేది ఆ టాస్క్ ని కంప్లీట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఈ టాపిక్ లో కూడా మనకి సిస్టమ్ కాల్స్ అనేవి సి లేదా సి++ లో రాసే ఫంక్షన్ కాల్స్ ని మనము ఇక్కడ సిస్టమ్ కాల్స్ అని అంటాం అనమాట. ఓకే, రైట్. సో ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ టు ద సర్వీసెస్ ప్రొవైడ్ బై ద OS. సో సిస్టమ్ కాల్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్స్ ఇంటర్ఫేస్ టు ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద OS. సో మీరు ఒక పిక్చర్ మైండ్ లోకి తెచ్చుకోండి. ఇక్కడ లేయర్స్ లాగా మీరు ఊహించుకోండి. ఓకే, సో OS ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫర్ చేసే సర్వీసెస్ కి యూజర్ కి మధ్యలో ఉన్న పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే ఓకే టిపికల్లీ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. సో చెప్పారు కదా సి++ లో మనకి ఫంక్షన్ కాల్స్ అనేవి రాయటం జరుగుతుంది అనమాట. మోస్ట్లీ యాక్సెస్డ్ బై programs via high level application programming interface rather than direct system call use. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు వరకు ఉన్న లేయర్స్ లో మనం ఉన్నాము అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ 2 లేయర్స్ ఉన్నాయి. 2 లేయర్స్ మధ్యలో మనకి ఏమంటారు సిస్టమ్ కాల్స్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వరకు మనకి 3 లేయర్స్ కనపడ్డాయి. ఇప్పుడు మనం 4th లేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అదే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఏంటంటే మనము ఈ సిస్టమ్ కాల్స్ ని డైరెక్ట్ గా మనం ఇన్వోక్ చేయలేం. అంటే ఈ సిస్టమ్ కాల్స్ అన్ని కూడా కర్నల్ కాల్స్ అనమాట. సో విచ్ ఆర్ ఇంటర్నల్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, విచ్ ఆర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం డైరెక్ట్ గా ఆ సిస్టమ్ కాల్స్ ని మనం యాక్సెస్ చేయలేం. ఆ సిస్టమ్ కాల్స్ ని మనం ఇన్వోక్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా దేని త్రూ వెళ్ళాలి అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. దీన్ని మనం API అంటాం. మీరు వినే ఉంటారు ఈ వర్డ్ API. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా మనము ఈ సిస్టమ్ కాల్స్ ని ఇన్వోక్ చేయొచ్చు అన్నమాట, లేదా వాటిని మనం డైరెక్ట్ చేయొచ్చు. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము స్లైడ్స్ లో. రైట్. సో ఇప్పుడు మనం 4 లేయర్స్ మనకి వచ్చినాయి. ఒకటేమో యూజర్, ఒకటేమో API, ఇంకోటేమో సిస్టమ్ కాల్స్, ఇంకోటి మనకి ఉన్నది ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఈ 4 కాంపోనెంట్స్ లేదా 4 థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మనం యూజ్ చేసే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి APIs అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో ముందు అసలు API అంటే ఏంటిదో ఒకసారి మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనం 3 టైప్స్ ఆఫ్ APIs ఏంటంటే, నార్మల్ గా విండోస్ లో కామన్ గా యూజ్ చేసే API ఏంటంటే Win32 API. ఇట్స్ 32-bit API. అదే విధంగా లైనెక్స్ కి, యూనిక్స్ కి వీటన్నిటికి మనము POS9 API ని జనరల్ గా యూజ్ చేస్తారు. అండ్ జావా API కూడా ఉంది. అది జావా వర్చువల్ మెషిన్స్ ని మనము యాక్సెస్ చేయడానికి వాటిని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ముందు API అంటే ఏంటిదో ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత ఇంకా టాపిక్ లో కొంచెం ముందుకు వెళ్దాం మనం. సో వై యూజ్ APIs రాదర్ దాన్ డైరెక్ట్ సిస్టమ్ కాల్స్? సో మనం డైరెక్ట్ గా సిస్టమ్ కాల్స్ ని మనం యాక్సెస్ చేయకుండా APIs ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. అయితే ముందు API అంటే ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ని ఒక ఔటర్ లేయర్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ అప్లికేషన్ కి ఔటర్ లేయర్, ఆ ఔటర్ లేయర్ ని మనము API అంటాం.
ఇది ఏం చేస్తుందంటే ఆ అప్లికేషన్ యొక్క ఇంటర్నల్ సిస్టమ్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి, వాటిని యాక్సెస్ చేయడానికి ఇవి యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సో వేర్ ఆర్ వి? సో ఏపీఐ అనేది ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ ఏంటంటే జీమెయిల్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ యూజ్ చేసి మీరు జీమెయిల్ కు లాగిన్ అవుతారు. ఆ అప్లికేషన్ కి మనకి ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది. ఇన్నర్ లేయర్ లో మనకి సిస్టమ్ కాల్స్ ఉంటాయి. అవుటర్ లేయర్ లో మనకి ఈ ఏపీఐ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నాయో లేకపోతే వేరే ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ జీమెయిల్ అనే దాన్ని ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ని యాక్సెస్ చేయాలి అంటే వాళ్ళు ఈ ఏపీఐ ద్వారానే వాళ్ళు యాక్సెస్ చేయడానికి వీలుంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇది డైరెక్ట్ గా మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అప్లికేషన్ మనము యాక్సెస్ చేయకుండా మనం ఇక్కడ ఒక ఇన్ బిట్వీన్ ఒక మీడియం ని యూజ్ చేస్తున్నాం, ఏపీఐ అనే ఒక మీడియం ని. దాని ద్వారా మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇంటర్నల్ కమాండ్స్ కానీ ఇంటర్నల్ సిస్టమ్ కాల్స్ కానీ మనం ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ సెక్యూరిటీ లేయర్ ఆర్ ప్రొటెక్షన్ లేయర్ ఆఫ్ అన్ అప్లికేషన్. సో ఇది ఈ ఏపీఐ అనేది ప్రతి అప్లికేషన్ కు ఉంటుంది. మీరు మొబైల్ అప్లికేషన్ కానీ లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ కానీ ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఆ సాఫ్ట్వేర్ కి ప్రతి దానికి ఏపీఐ అనేది ఉంటుంది అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఒక దీంట్లో ఏముంటాయంటే యూజర్ కాల్స్ అనేవి ఉంటాయి. ఈ యూజర్ కాల్స్ ద్వారా మనం సిస్టమ్ కాల్స్ ని మనము వాటిని యాక్సెస్ చేయొచ్చు, వాటిని డైరెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఏపీఐ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఒకటి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన అప్లికేషన్ కి ఒక సెక్యూరిటీ లేదా ప్రొటెక్షన్ లాగా పనికొస్తుంది అనమాట. సో లెట్ మీ షో యూ ద పిక్చర్ హియర్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక సింపుల్ కాపీ ఆపరేషన్ ఉంది. ఆ కాపీ ఆపరేషన్ జరగాలి అంటే ఎన్ని సిస్టమ్ కాల్స్ అనేవి మనము పర్ఫామ్ చేయాలో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒకసారి చూడండి. సిస్టమ్ కాల్ సీక్వెన్స్ టు కాపీ ద కంటెంట్స్ ఆఫ్ వన్ ఫైల్ టు ద అనదర్ ఫైల్. ఇది చిన్న సింపుల్ ఆపరేషన్, మనం చేసే సింపుల్ ఆపరేషన్. ఇది జనరల్ గా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ ని ఇంకొక ఫైల్లో కాపీ చేయాలి. సో మనకి కనిపించేది ఏంటంటే పైన ఇది ఒకటే కాపీ చేయడం కనిపిస్తుంది, కానీ అది బ్యాక్గ్రౌండ్ లో ఏమేమి జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎన్ని కాల్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ కాల్ ఏంటంటే ఎక్వైర్ ద ఇన్పుట్ ఫైల్ నేమ్. సో ఫస్ట్ మనము ఎక్కడి నుంచి మనము అది ఎక్కడికి ఫైల్ మనం అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ ఫైల్స్ మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్ ఫైల్ తీసుకోవాలి, దాని తర్వాత ప్రాంప్ట్ చేయాలి. స్క్రీన్ మీద ప్రాంప్ట్ చేయాలంటే ఎంటర్ ద ఫైల్ నేమ్ అనో లేకపోతే ఏదో అనేది ప్రాంప్ట్ చేయాలి. దాని తర్వాత ఫైల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఫైల్ నేమ్ ని యాక్సెప్ట్ చేయాలి, ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎక్వైర్ అవుట్పుట్ ఫైల్ నేమ్, ఇప్పుడు అవుట్పుట్ ఫైల్ నేమ్ మనం తీసుకోవాలి. అండ్ మనం సేమ్ మళ్ళీ ప్రాంప్ట్ చేయాలి, కాపీ ద కంటెంట్, యూ వాంట్ టు కాపీ ద కంటెంట్స్ అనేది, లేకపోతే అలా ఏమైనా ప్రాంప్ట్ చేయాలన్నా, లేకపోతే నెక్స్ట్ ఏంటంటే యాక్సెప్ట్ ఇన్పుట్ అండ్ ఓపెన్ ద ఇన్పుట్ ఫైల్. ఇఫ్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అబౌట్, ఒకవేళ మనం ఇన్పుట్ ఫైల్ మనం కోసం చూస్తున్నాము, ఆ ఫైల్ లేదు అనుకోండి, అప్పుడు అబౌట్ అయిపోవాలి, టర్మినేట్ అయిపోవాలి. క్రియేట్ ద అవుట్పుట్ ఫైల్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అబౌట్, ఒకవేళ మనం అవుట్పుట్ ఫైల్ ని మనం ఎక్కడైతే కాపీ చేయాలో దాన్ని అవుట్పుట్ ఫైల్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ నేమ్ తో ఆల్రెడీ అవుట్పుట్ ఫైల్ ఉంటే మనము ఆ ఫైల్ ని మనం డిలీట్ చేయాలి. సో ఇలాంటి సో మనం చేసే సింపుల్ కాపీ ఆపరేషన్ కి బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని కాల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనకి ఒక కాల్. సో ఇట్స్ అ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్రాసెస్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ప్రాసెస్ కి ఆపరేటింగ్ సిస్టమ్ కి యూజర్ కి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఈ కాల్స్ అన్ని కూడా. ఓకే, అంటే అక్కడ జరిగే పరిస్థితులను బట్టి, అక్కడ జరిగే వాటిని బట్టి కాల్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాము, ఆ ఫైల్ అనేది ఆల్రెడీ ఉంటే మనకి మెసేజ్ చూపిస్తుంది అనమాట, ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి.
సో ఒకవేళ ఫైల్ లేదనుకోండి, కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం ఫైల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసే సో ఒక చిన్న ఆపరేషన్ చేయడానికి మనకి ఇక్కడ 15 to 20 కాల్స్ ఉన్నాయి. ఇన్ జనరల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రన్ అవుతున్నప్పుడు సెకండ్ కి 1000 కాల్స్ అనేవి జరుగుతాయి అనమాట. 1000 కాల్స్ అనేవి మనకి ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఏది నార్మల్ గా మనం యూజ్ చేసే సిస్టమ్. ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కదా ఇక్కడ. సో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక్కరు అంటే కాల్స్ అనేవి ఏమంటారు పర్ఫామ్ అవుతూనే ఉంటాయి, యాక్టివేట్ అవుతూనే ఉంటాయి ఇవి. సో థౌజండ్స్ ఆఫ్ కాల్స్ పర్ సెకండ్ అనేవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవటం ఏంటంటే పలానా యాక్షన్ జరిగింది, ఈ యాక్షన్ జరిగింది కాబట్టి ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయండి అంటే కోఆర్డినేట్ చేసుకోవటం. ఆపరేటింగ్ సిస్టమ్, యూజర్, ప్రాసెసర్, ఇంకా వేరే ఏ డివైజెస్ ఉన్నాయి అన్ని డివైజెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడాన్ని మనం కాల్స్ అంటాం అనమాట. ఓకే రైట్. మరి ఇక్కడ ఏపీఐ ఏంటిది ఒకసారి చూద్దాం. సో కాల్స్ అనేవి మనకి తెలిసిపోయినాయి. ఇప్పుడు ఏపీఐ ఎలా ఉపయోగపడుతుంది మనకి ఈ కాల్స్ దాంట్లో చూద్దాం. ఇక్కడ మీరు 2 సెక్షన్స్ చూడొచ్చు. ఒకటి యూజర్ మోడ్, ఇంకోటి కర్నల్ మోడ్. యూజర్ మోడ్ అంటే మనం యూజ్ చేసే అంటే మనకి యాక్సెసిబుల్ ఉండే పార్ట్ ని మనం యూజర్ మోడ్ అంటాం. అండ్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేసేది ఉంటుందో దాన్ని కర్నల్ మోడ్ అంటాం అనమాట. సో యూ కెన్ సీ ద 2 లేయర్స్ హియర్. అయితే ఈ ఏపీఐ అనేది యూజర్ యాక్సెసిబుల్ గా ఉంటుంది. అయితే ఏదైతే మనము ఇన్స్ట్రక్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇద్దాం అనుకుంటున్నామో అది మనం ఏపీఐ ద్వారా ఇవ్వాలి. ఈ ఏపీఐలో ఏముంటుందంటే సింపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ కాల్స్ అంటాం మనం, లేదా యూజర్ కాల్స్ అంటాం. ఆ యూజర్ కాల్ ద్వారా ఉపయోగించి మనము ఈ సిస్టమ్ కాల్స్ ని మనం యాక్టివేట్ చేస్తాం అనమాట. సో ఫంక్షన్ కాల్స్, వి యూజ్ ద ఫంక్షన్ కాల్స్ ఇన్ ఏపీఐ అండ్ వి డైరెక్ట్ ద సిస్టమ్ కాల్స్ ఇన్ ద కర్నల్. సో ఎందుకు ఏపీఐ యూజ్ చేయాలి, మనం డైరెక్ట్ గా సిస్టమ్ కాల్స్ ని మనం యాక్టివేట్ చేయొచ్చు కదా అంటే చెప్పాను కదా, ఐదర్ ఇట్ మే బి ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ని మనం ఏం చేయకుండా, లేదా యూజర్ ఫ్రెండ్లీ ఏదైతే ఉందో దాని పర్పస్ కోసం. ఇంకోటి డైరెక్ట్ గా మనం కర్నల్ కాల్స్ చేయాలి అంటే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లేకపోతే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజెస్, అవి హై లెవెల్ లాంగ్వేజెస్ కావు. సో అవి నేర్చుకొని వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే హై లెవెల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి అంటే C++, జావా లాంటివి యూజ్ చేసి మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసుకున్నాం. దాని ద్వారా మనం సిస్టమ్ కాల్స్ ని కంట్రోల్ చేస్తున్నాం అనమాట. అంటే మనం యూజర్ ఫ్రెండ్లీ కోసం మనం ఏపీఐని క్రియేట్ చేసుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏపీఐకి, మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు జూమ్ కి చాలా మంది లాగిన్ అయ్యారు కదా, అంటే రిజిస్టర్ అయ్యారు. సో మీరు 2 విధాలుగా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే సైన్ అప్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే మీరు గూగుల్ అకౌంట్ యూజ్ చేసి మీరు దీన్ని జూమ్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ ని ఉపయోగించి ఒకవేళ జూమ్ అకౌంట్ ని క్రియేట్ చేసినట్టయితే మీరు ఏం చేశారంటే మీరు గూగుల్ ఒక ఏపీఐని యాక్సెస్ చేసినట్టు. గూగుల్ ఇప్పుడు జూమ్ ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు మీ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. అంటే మీరు ఒక జెన్యూన్ పర్సనా కాదా, మీరు రోబోటా, లేకపోతే మీరు యాక్చువల్ పర్సనా కాదా, లేకపోతే మీ ఏజ్ ఎంత, ఈ డీటెయిల్స్ ఈ ఎంక్వైరీ మొత్తం జూమ్ అప్లికేషన్ చేయాలి. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే రిలయబుల్ అప్లికేషన్ ఏదైతే ఉన్నాయో వాటి హెల్ప్ తీసుకుంటుంది. ఒకటి జూమ్ ఏమంటారు ఈ సర్వే చేయొచ్చు, అంటే మీ ఏజ్ ఏంటి, మీరు ఎక్కడ పని చేస్తారు ఏంటి అని చేయొచ్చు. లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ మీద డిపెండ్ అయ్యొచ్చు, అది కూడా రిలయబుల్ అప్లికేషన్. సో గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ రిలయబుల్ అప్లికేషన్ కాబట్టి జూమ్ ఏం చేస్తుందంటే గూగుల్ ఒక ఏపీఐని యాక్సెస్ చేసి గూగుల్లో ఆల్రెడీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్, మీది అది ఇది. సో సపరేట్ గా ఇది మళ్ళీ డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా జూమ్. అప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ త్రూ జీమెయిల్ ఆర్ గూగుల్ అంటారో అప్పుడు జూమ్ ఏం చేస్తుందంటే జీమెయిల్లో ఉన్న ఏపీఐని, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది, యాక్సెస్ చేసుకుంటుంది. సో యాక్సెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సపరేట్ గా ఆల్రెడీ గూగుల్ పర్ఫామ్ చేసిన ఆపరేషన్ ని మళ్ళీ సపరేట్ గా ఇది చేయకుండా
అది గూగుల్ దగ్గర నుంచి మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట. సో అది ఏపీఐ యొక్క అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఏపీఐలో ఏముంటుందంటే మన కస్టమర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యాక్సెస్ చేయడానికి మనకి ఏపీఐస్ అనేవి యూజ్ అవుతుంది. సో ఇది అవుటర్ లేయర్, ఇంటర్నల్ గా వెళ్లకుండా అవుటర్ లేయర్ లో మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క అప్లికేషన్ కి అవుటర్ లేయర్ ఏపీఐ ఉంటుంది, ఇంటర్నల్ లేయర్ అది కర్నల్ ఉంటుంది. సో కర్నల్ మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేము కాబట్టి ఏపీఐ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. సో కర్నల్ లో కాల్స్ ఉంటాయి, వాటిని మనం సిస్టమ్ కాల్స్ అంటాము. అండ్ ఏపీఐ లో కూడా కాల్స్ ఉంటే మనం వాటిని ఫంక్షన్ కాల్స్ కానీ ఫంక్షన్ కాల్స్ లేదా యూజర్ కాల్స్ అని మనం అంటాం అనమాట. సో యూజర్ కాల్ ని ఉపయోగించి మనం సిస్టమ్ కాల్స్ ని మనం యాక్సెస్ చేస్తాం. సో ఇవి కాల్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక లైనెక్స్ లో యూనిక్స్ గాని లైనెక్స్ సిస్టమ్ లో యూజ్ చేసే రీడ్ లేదా ఒక అప్లికేషన్ ఏపీఐ యొక్క ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రీడ్ ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ చూస్తున్నాం. ఇలా ఉంటుంది ఏపీఐ. మన సి ప్రోగ్రామ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఏపీఐ. సో ఇక్కడ ఏపీఐ లో రీడ్ అనే ఫంక్షన్ ఇక్కడ మీకు చూసినట్టయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది యూజర్ యాక్సెసిబుల్ రీడ్ అనేది. ఈ రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనము లోపల్లో ఉన్న కర్నల్ లో ఉన్న సిస్టమ్స్ ని మనం యాక్సెస్ చేస్తుంటాం అనమాట. సిస్టమ్ కాల్స్ ని యాక్సెస్ చేస్తాం. సో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ. సో రీడ్ అనేది ఫంక్షన్ కాల్. ఆ రీడ్ లో పారామీటర్స్ ఏమున్నాయంటే ఇంట్ ఎఫ్డి అంటే ఫైల్ డిస్క్రిప్టర్, వాయిడ్ బఫర్ అంటే బఫర్ స్పేస్, మనం రీడ్ చేసిన తర్వాత స్టోర్ చేసుకునే బఫర్ స్పేస్. అండ్ సైజ్ టీ కౌంట్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ బైట్స్ అది ఎంత ఆక్యుపై చేస్తుందో దాని సైజ్ ఇక్కడ అనమాట. సో ఒక రీడ్ ఫంక్షన్ ఏపీఐ లో ఇలా ఉంటుంది. సో ఈ రీడ్ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఓఎస్ ద్వారా మనము ఎటువంటి ఫైల్ నైనా మనం రీడ్ చేయొచ్చు. ఓకే, అయితే ఓఎస్ లో సిస్టమ్ కాల్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అది రీడ్ అని ఉండదు, అది వేరేది అయి ఉండొచ్చు సిస్టమ్ కాల్ అనేది. కానీ ఈ రీడ్ అనేది మనం యాక్సెస్ చేసేది. సిస్టమ్ కాల్లో అది మరి ఏముండొచ్చు, అది డిస్ప్లే అని ఉండొచ్చు, లేకపోతే రీడ్ ఎక్స్ అని ఉండొచ్చు, రీడ్ వై అని ఉండొచ్చు, ఏదైనా కాల్ ఉండొచ్చు. కానీ దీని ద్వారా, ఈ రీడ్ ఫంక్షన్ ద్వారా మనం ఆ సిస్టమ్ కాల్ ని మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇది జనరల్ గా ఏపీఐ ఎలా ఉంటుంది, ఏపీఐ లో కోడ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సిస్టమ్ కాల్ ఇంప్లిమెంటేషన్ చెప్పని ఇవన్నీ ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సిస్టమ్ ఇంప్లిమెంట్ ఎలా అవుతాయంటే యూజర్ కాల్ ని తీసుకొని యూజర్ కాల్ సిస్టమ్ కాల్ ని ఇన్వోక్ చేస్తుంది. సిస్టమ్ కాల్ అనేది సో ప్రతి ఒక్క కాల్ కి ఒక కీ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ నెంబర్ ని బట్టి అది ఏ కాల్, అది ఎటువంటి ఆపరేషన్ చేయాలి, ఎటువంటి యాక్షన్ పర్ఫామ్ చేయాలనేది ఉంటుంది. ఇవన్నీ కూడా, ఈ కాల్స్ అన్ని కూడా ఒక ఇండెక్స్ టేబుల్ ఫామ్ లో ఉంటుంది. అంటే రీడ్, రైట్ లేదా డిస్ప్లే లేకపోతే కాపీ లేకపోతే ఇలా టేబుల్లో అన్ని కాల్స్ కూడా మెయింటైన్ చేయబడి ఉంటాయి. ఒకవేళ రీడ్ ఆపరేషన్ చేయాలనుకోండి, టేబుల్లో నుంచి ఇండెక్స్ టేబుల్ నుంచి అది ఆ నెంబర్ తీసుకెళ్లి ఆ నెంబర్ ద్వారా మనకి సిస్టమ్ కాల్స్ ని ఇన్వోక్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అది ఇక్కడ రైట్. సో ఈ డయాగ్రామ్ ఇంకొంచెం క్లారిటీ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ యూజర్ అప్లికేషన్ ఉంది, ఇది మనం యూజ్ చేసే యూజర్ అప్లికేషన్. సో యూజర్ అప్లికేషన్ ద్వారా ఓపెన్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాం. యాక్చువల్లీ మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ ఇది ఏపీఐ, ఇది ఇక్కడ ఉన్నదంతా ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో ఏపీఐ లో ఉన్న ఓపెన్ అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. ఇదేమో సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్. ఇక్కడ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో మనకి ఓపెన్ ఫంక్షన్ ఏదైతుందో లేదా ఈ ఓపెన్ ఫంక్షన్ సంబంధించిన సిస్టమ్ కాల్ ఏదైతుందో అది ఇన్వోక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఐ అనే ఫైల్ ని మనం ఓపెన్ చేస్తున్నాము మెమరీలో. సో ఓపెన్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్ కాల్. ఓకే, సో ఈ యూజర్ కాల్ ని యూజ్ చేసి ఇక్కడ సిస్టమ్ కాల్ ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో పలానా ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది మళ్ళీ యూజర్ కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యాక్షన్స్ అన్ని కూడా కాల్స్ రూపంలో జరుగుతున్నాయి.
ఒక ఫైల్ ని ఓపెన్ చేయి అనగానే ఆ కాల్ ని తీసుకొని ఆ కాల్ ని ప్రాసెస్ చేసి యాక్షన్ ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు కాల్స్ అంటే ఏంటివి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని రకాల కాల్స్ ఉన్నాయో చూద్దాం మనం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని రకాల కాల్స్ ని అది యాక్సెప్ట్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఆ, ఒక టైప్ ఆఫ్ కాల్, సిస్టమ్ కాల్ ఏంటంటే ప్రాసెస్ కాల్స్ అంటాం, లేదా ప్రాసెస్ కంట్రోల్ కాల్స్ అంటాము. ఇంకొక రకమైనది ఏంటంటే ఫైల్ మేనేజ్మెంట్ కాల్స్ అంటాము. ఇంకోటి డివైస్ మేనేజ్మెంట్ కాల్స్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ కాల్స్, కమ్యూనికేషన్ కాల్స్ అండ్ ప్రొటెక్షన్ కాల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కాల్స్. ఓకే, సో ప్రాసెస్ కాల్స్ లో అంటే ఈ ప్రాసెస్ కంట్రోల్ కాల్స్ అన్ని కూడా ఒక ప్రాసెస్ సంబంధించిన కాల్స్ అన్నమాట. అంటే ఒక ప్రాసెస్ సంబంధించిన డిఫరెంట్ యాక్షన్స్. సో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఒక ప్రాసెస్ ని టర్మినేట్ చేయడం కానివ్వండి, ఒక ప్రాసెస్ ని ర్యామ్ లోకి లోడ్ చేయడం కానివ్వండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానివ్వండి. సో అన్ని ఆపరేషన్ జరగాలంటే ఈ కాల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఏవైతే ఆపరేషన్స్ ప్రాసెస్ కి సంబంధించినవి ఉంటాయో ఆ ప్రాసెస్ కి సంబంధించిన కాల్స్ ఇవన్నీ. అండ్ అబౌట్ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ అబౌట్ లోడ్, ఎగ్జిక్యూట్, క్రియేట్ ప్రాసెస్, టర్మినేట్ ప్రాసెస్, గెట్ ప్రాసెస్ అట్రిబ్యూట్స్. ఆ ప్రాసెస్ కి ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా, అవి ఉంటే అవి ఏమంటారు అవి ఎక్వైర్ చేయటం కానివ్వండి, లేకపోతే అట్రిబ్యూట్స్ లేకపోతే ఆ ప్రాసెస్ కి అట్రిబ్యూట్స్ ఇవ్వటం కానివ్వండి. అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, వాటికి కావాల్సిన ఏమంటారంటే పారామీటర్స్ కానీ లేకపోతే ఇవి కానీ. ఒక ప్రాసెస్ వెయిట్ చేయడం కానివ్వండి, అంటే ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ వెయిట్ చేయడం కానీ, వెయిట్. సో ప్రతి ఒక్క యాక్షన్ కి కాల్ అనేది ఉంటుంది. ఆ కాల్ అనేది యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ రిలేటెడ్ కాల్స్. సో డంప్ మెమరీ ఇఫ్ ఒకవేళ ఎర్రర్ అక్కర్ అయితే ఆ ప్రాసెస్ హోల్డ్ చేసే మెమరీని అది వదిలేయాలి, డంప్ చేయాలి. ఆ ప్రాసెస్ బగ్స్ కోసం అది డీబగ్ చేయాలి. ఓకే, అంటే ఎర్రర్స్ కోసం వెతకాలి ఒక ప్రాసెస్. ఏమంటారు, ఒకవేళ మెమరీని షేర్ చేసుకున్న, రిసోర్సెస్ ని షేర్ చేసుకున్న, వాటికి లాక్స్ వేయాలన్నా, అన్లాక్ చేయాలన్నా, లాక్ చేయాలన్నా కూడా వాటికి సంబంధించిన కాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫైల్ మేనేజ్మెంట్ లో జనరల్ గా మనకి ఫైల్ క్రియేట్ కి, డిలీట్ కి, ఫైల్ కి ఫైల్ ఓపెనింగ్ కి, ఫైల్ క్లోజింగ్ కి, రీడ్ ఆపరేషన్ కి, రైట్ ఆపరేషన్ కి, రీపొజిషన్ కి, గెట్ అండ్ సెట్ ఫైల్ అట్రిబ్యూట్స్. సో ప్రతి ఒక్క ఆపరేషన్ కి ఒక కాల్ అనేది ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ ద కాల్స్ పర్స్పెక్టివ్. These are different types of task or operations. ఫైల్ ఆపరేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, కానీ ఆ ఫైల్ ఆపరేషన్ జరగాలంటే మనం వెనకాల ఫైల్ కాల్స్ అనేవి, సిస్టమ్ కాల్స్ అనేవి మనకి పర్ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ మనం క్రియేట్ ఫైల్ అనేది కాల్ రూపంలో చూస్తున్నాం, డిలీట్ ఫైల్ అనేది కూడా కాల్ రూపంలోనే చూస్తున్నాం అనమాట. అదేవిధంగా డివైస్ మేనేజ్మెంట్ అంటే ఒక రిక్వెస్ట్ డివైస్, రిలీజ్ డివైస్, ఒక డివైస్ కావాలన్నా లేదా డివైస్ యూజ్ చేస్తున్న డివైస్ ని మనం రిలీజ్ చేయాలన్నా కూడా, అదేవిధంగా ఆ డివైస్ లోంచి డేటా రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా. ఓకే, సో ప్రతి ఒక్క దానికి ఒక కాల్ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, get time or data or date or set time or date. So these is related to the system's what we say parameters like time, date, calendar and everything. అండ్ కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్ కాల్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే నెట్ లో మనం కనెక్ట్ అయి ఉంటామో, మెసేజింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనకి ఈ కాల్స్ అనేవి చూస్తాం అనమాట. మీరు డీటెయిల్ గా, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు వన్ బై వన్ నేను పీపీటీ పంపిస్తాను, నేను ఆల్రెడీ పంపించినట్టున్నాను. సో వన్ బై వన్ మీరు చూడండి, చూసి ఒక్కొక్క మీకు సింపుల్ గా అర్థమైపోతుంది, చదివితే అర్థమైపోతుంది. సో ఇది యాక్షన్, ఈ యాక్షన్ జరగాలంటే ఈ కాల్ అనేది యాక్టివేట్ అవ్వాలి. The last one is protection. So control access to resources, get and set permissions, allow and deny user access. So ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వేరే యూజర్స్ ని పర్మిషన్ ఇవ్వాలన్నా లేదన్నా, లేకపోతే రిసోర్స్ కు సంబంధించిన యాక్సెస్ రైట్స్ ఇవ్వాలన్నా లేదన్నా, వాటికి సంబంధించిన కూడా కాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీఆర్ లుకింగ్ ఎట్ ద
back end of this system, operating system services. So these are some examples. Okay, ప్రాసెస్ కంట్రోల్లో ఉన్న ఇది విండోస్ కి సంబంధించిన ఏమంటారు సిస్టమ్ కాల్స్, ఇవి యూనిక్స్ కి సంబంధించిన సిస్టమ్ కాల్స్. సో ఇంటర్నల్ గా ఉండే ఇవి. సో ప్రాసెస్ కంట్రోల్లో మనకి ఇలా ఉంటుంది: క్రియేట్ ప్రాసెస్, ఎగ్జిట్ ప్రాసెస్, వెయిట్ ఫర్ సింగిల్ ఆబ్జెక్ట్. అదే యూనిక్స్ లో అయితే ఈ విధంగా ఉంటాయి. సో ప్రతి ఇది మీరు చూసినట్టయితే ఇది ఫంక్షన్. సో ప్రతి ఫంక్షన్ అనేది ఒక టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ప్రాసెస్ కంట్రోల్ కి, ఫైల్ మ్యానిపులేషన్ కి, డివైస్ మ్యానిపులేషన్ కి, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ కి అండ్ కమ్యూనికేషన్ కి, ప్రొటెక్షన్ కి విండోస్ లో యూజ్ అయ్యే సిస్టమ్ కాల్స్ ఇవి. అండ్ దీస్ ఆర్ ద సిస్టమ్ కాల్స్ విచ్ ఆర్ ఇన్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో simple calls are nothing but functions which perform the task. So this is it for today. Yeah, done. So see you tomorrow. If you have any doubts, you can put it in WhatsApp. Thank you.